ప్రస్తుతం రాతేశ పెద్దలు ఏవి సీతారామయ్య గారు మన విశిష్ట గాయకులైనటువంటి కాకినాడ శివప్రసాద్ గారిని మెమెంటోతోను అదేవిధంగా శాలువతో వారిని సత్కరిస్తున్నారు. రాతేశ తరఫున కూడా ధన్యవాదాలు సార్. తదుపరి కీబోర్డ్ ఆర్టిస్ట్ కళ్యాణ్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. ప్రస్తుతం కృష్ణ గారికి రాజ్ గారు వారిని సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా మన కళా బృందం తరఫున కృష్ణ గారికి సేలవతో జానకిరామ్ గారు ప్రస్తుతం ధన్యవాదాలు. కళ్యాణ్ గారు సార్ కళ్యాణ్ మన సీనియర్ గాయకులు జానకిరామ్ గారు కీబోర్డ్ ఆర్టిస్ట్ తిరుపతి వాస్తవ్యులు నాదనీరాజనం కార్యక్రమంలో అనునిత్యం కార్యక్రమాలు చేసినటువంటి స్వామి యొక్క సేవతో తరించేటువంటి కళ్యాణ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారి శ్రీమాత గారు రాతేశ తరపున వారిని ప్రస్తుతం సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా కళా బృందం తరపున కూడా వారిని సేలవతోనూ మరియు మెమెంటోతో సత్కరిస్తున్నారు శ్రీమాత గారు మరియు సీనియర్ గాయకులు జానకిరామ్ గారు. ధన్యవాదాలమ్మా. గ్రామంలో అడిగిన ఒక జూనియర్ ఘంటసాల అంటూ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి జానకిరామన్ గారు బేర్కే వాస్తవ్యులు వారిని ప్రస్తుతం నారాయణ రెడ్డి గారు సేలవతోను మరియు మెమెంటోతోను సత్కరిస్తున్నారు. ధన్యవాదాలండి. పొందినటువంటి ఒక అనుభవజ్ఞుడు రాబో 3వ తారీఖు వచ్చేసి థాయిలాండ్ వెళ్తున్నాడు ప్రోగ్రామ్స్ కు. చూసేదానికి ఏమీ తెలియనట్లు ఉంటారు, కానీ ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు మన అరుణ్ యొక్క చాతుర్యానికి అతనే సాటి. ప్రస్తుతం వారిని నారాయణ రెడ్డి గారు మరియు తదితరులంతా మెమెంటోతోను కండువాతోను వారిని సత్కరిస్తున్నారు. మా ఆనతిని వారు ఇచ్చేసి మనల్ని అలరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవ్యులు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండేటువంటి గాయకుడు. అతనికి తండ్రి లేని లోటును తానే పినతండ్రే తండ్రిగా ఉండి గురువుగా అతనికి సూచనలు అందిస్తూ మార్గదర్శిగా ఉండేటువంటి వారి పినతండ్రి గారి చేత నేను సత్కరింపబడితే బాగుంటుందనే అతని కోరిక మేరకు ప్రస్తుతం బాలకృష్ణ గారి పిన్నామతో బాలకృష్ణ గారికి రాష్ట్రీయ తెలుగు సమాఖ్య కూడా ఇందులో పాల్పంచుకుని వారిని సత్కరిస్తున్నారు. రామరెడ్డి గారు రాతేశ సభ్యులు రామరెడ్డి గారి చేత మన బాలకృష్ణ గారికి సన్మాన కార్యక్రమం. మాకు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగాలంటే దాతలు చూడండి. ప్రస్తుతం మన ఓసూరు నగరంలో ఉండే బ్యానర్లు కావచ్చు, ఇంకా ఘంటసాల గారి అద్భుతమైనటువంటి ఆ ఫోటో కావచ్చు, ఒకటేమిటి ఆ డిటిపి వర్క్ కావచ్చు, మొత్తం మన రమేష్ గారి యొక్క చెలవ. అతనికి గట్టిగా చెప్పట్లతో మీ ఆశీర్వాదాలు అందించాలి. రోహిత్ సిగ్నేచర్స్ అనేటువంటి ఒక డిజిటల్ ఆఫీస్ వారు నడుపుతున్నారు. ఏదైనా మీకు అవసరం ఉంటే దయచేసి వారిని ఆశీర్వదించి ఈ క్షణంలోనే 2000 రూపాయలు సమర్పించుకున్నారు మన ప్రియతమ శిష్యులు రవికుమార్ గారు. ఇంతవరకు మంచి సౌండ్స్ తో మనల్ని అలరించినటువంటి డీజే గణేష్ వారికి వేణు సౌండ్స్ వారి శిష్యుడు. ధన్యవాదాలు. దయచేసి జోరుగా చప్పట్లు ఇవ్వాలని మనం చేసుకుంటున్నాం. జోరుగా థ్యాంక్ యూ సార్. మీ ఆదరణ ఎల్లవేళ ఎప్పుడు ఎవరీ ఇయర్ కావాలా ఎస్సీ రాజు సార్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్. చంద్రశేఖర్ గారు వారిని కూడా ప్రస్తుతం సభాముఖంగా మిత్రులైనటువంటి కృష్ణ గారు వారిని శాలువతోను మరియు మెమెంటోతోను వారిని సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. ఆత్మీయ మిత్రులారా, చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ మనము ఓసూరు లోపల ఆంధ్ర సమితి సాంప్రదాయ ఇది ఏమిటి సమితి బిల్డింగ్ ఈ కాంపౌండ్ లోపల మనం జరుపుకుంటున్నాం. కానీ ఈ క్షణాలనే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వారికి ఆయన పరిచయం చేసేసి ఈ వేళకి దగ్గర లేదు అంటే ఒక 10,000 మంది అయినా చూసింటారు. ఆ వ్యూస్ అన్ని వ్యూస్ పాయింట్ అయ్యి అటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ని చాలా స్మార్ట్ గా వాడుకుంటూ ఉండేటటువంటి మా యూట్యూబర్ ప్రియతమ చెప్పాలంటే శిష్యులతో సమానము అయినా గురువుకు మించిన శిష్యులు అనే విధంగా వారు ఎదుగుతూ ఉండే దీన్ని చూస్తే ఖచ్చితంగా ఆ సరస్వతి మాత తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉండాలి. గురువు గారి చేత శిష్యరత్నానికి దండాలు అనబడేటటువంటి దీంతో Thanks Ganesh. Thanks for your support, good support.